కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినములా ఉన్నాయంట. దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినమైతే, మనం బాప్తిసం పొందిన ఇన్ని సంవత్సరాలు దేవుని దృష్టిలో కొన్ని నిమిషాలతో, కొన్ని సెకండ్లతో సమానమై ఉంది. హల్లెలూయా. దేవుని సేవకుడిగా నేను చెప్పే మాట ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు అయింది బాప్తిసం పొంది అనేది ప్రాముఖ్యం కాదు, కానీ దేవుని నువ్వెంతవరకు అర్థం చేసుకున్నావు, దేవుని యందు నువ్వెంతవరకు భయభక్తులు నేర్చుకున్నావు, దేవునికి ఎంతవరకు నీవు ఇష్టడుగా ఇష్టూరాలుగా బ్రతుకుతున్నావు అన్నదే ప్రాముఖ్యమైన విషయమైనది. ఎన్ని సంవత్సరాల నుంచి స్కూల్కి వెళ్ళినా కనీసం ఏబిసిడీలు కూడా రాకపోతే, నేర్చుకోకపోతే ఎన్ని సంవత్సరాల బడికి వెళ్ళినా ప్రయోజనం లేదు. ఎన్ని సంవత్సరాలు బడికి వెళ్ళినా 1, 2 అని అంకెలు రాకపోతే, ఆలు ఈలు లేకపోతే ఎన్ని సంవత్సరాలు బడికి వెళ్ళినా ఆ చదువు నిష్ప్రయోజనం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన సీనియారిటీని దృష్టిలోకి తీసుకోకుండా సిన్సియారిటీగా దేవుని కొరకు ఎంతవరకు మనం నమ్మకంగా బ్రతకగలుగుతున్నాం అనేది మనల్ని మనం అద్దములో మన ముఖాన్ని చూసుకున్నట్లుగా, దేవుని వాక్యానికి సరిపోయిన జీవితం నా జీవితంలో ఉందా లేదా, నా బ్రతుకులో ఉందా లేదా అని మనందరము పరిశీలన చేసుకునవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఈ రాత్రి ఈ పూటి వాక్యము ద్వారా మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు గ్రహింపచేసే గొప్ప విషయం ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉన్నావు. ఇది నువ్వు మర్చిపోకు. హల్లెలూయా. దేవునికి మనం ఎవరము? ప్రతిష్ఠిత జనము. ప్రతిష్ఠిత అంటే బ్రతికితే దేవుని కొరకు, చచ్చిపోయినా దేవుని కొరకే. ఇదే ప్రతిష్ఠిత అంటే. అందుకే నమ్మి బాప్తిసం పొందినప్పుడు కూడా వెనతిరిగి చూడకు అలాగే వెళ్ళిపో పైకి నీటిలోంచి అంటారు. వెనతిరిగి చూడకమంటే ఆ సమయంలో చూడొద్దని కాదు, ఇక నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వెనతిరిగి లోకం వైపు కానీ, పాపం వైపు కానీ, మనుషుల వైపు కానీ, శోధనల వైపు కానీ, శ్రమల వైపు కానీ తిరిగి చూడొద్దన్నది దాని అర్థము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయాన్ని వృధా చేసుకోకుండా క్రింద మాట కూడా చదువుదాం చూడండి. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి, ఈ మాట దగ్గర ఆగుదాం. ఒకటి, దేవునికి మనం ఎవరము? ప్రతిష్ఠిత జనము. దేవునికి స్తోత్రం. వాస్తవంగా ప్రతి నెల బల్లారాధనలో నీవు నేను తీసుకునే ఆయన యొక్క శరీరము, ఆయన రక్తము ద్వారా మరింత దేవునికి మనం ప్రతిష్ఠించబడుతున్నాం. హల్లెలూయా. అది తీసుకోవడం వెనక దాని అర్థం ఏంటంటే, నా బ్రతుకుట నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నట్టుగా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకటమే ప్రతిష్ఠించబడటం. దేవునికి స్తోత్రం. దేవుని ఆరాధించడం కొరకు బ్రతకటమే ప్రతిష్ఠించబడటం. దేవుని సన్నిధిని వెంబడించటము మానకుండా ఆయనతో కొనసాగటమే ప్రతిష్ఠించబడటం. దేవునికి స్తోత్రం. ఒకటి, మనము దేవునికి ప్రతిష్ఠిత జనము. రెండవ గొప్ప మాట ఏంటంటే, నీ దేవుడిని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి. హల్లెలూయా. హల్లెలూయా. 14వ వచనం చదువుదాం. సమస్త జనము కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు. నమ్మిన వారికి దగ్గరగా చెప్పబడు దేవుని నామమున మహిమపడతావు. హల్లెలూయా. సమస్త జనము కంటే ఏమవుతావు? ఎక్కువగా ఆశీర్వదించబడతావు. ఎప్పుడు? అది లోబడినప్పుడు, విధేయతగా బ్రతికినప్పుడు. నువ్వు దేవుని ఎదుట, అవును నేను అన్నిట్లో తక్కువే, నాకు ఏ క్వాలిఫికేషన్ ఉంది దేవుని ఎదుట తలెత్తి నిలబడడానికి నాకు ఏ ధైర్యం ఉంది, నాలో ఏ గొప్పతనం ఉంది? దేవుడు బ్రతికిస్తుంటే బ్రతుకుతున్నాను, దేవుడిచ్చిన బట్ట కట్టుకుంటున్నాను, దేవుడిచ్చిన బలముతో పని చేసుకుంటున్నాను, దేవుడు పెట్టిన ముద్ద తింటున్నాను, దేవుడు కాపాడుతుంటే రేపటి దినాన్ని నేను చూడగలుగుతున్నాను అనుకుని బ్రతికితే
ఖచ్చితంగా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుదాం. ఈ మాటలో మనం వినికిట్లో ప్రభు దీవించును గాక. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రాలు. నీ సన్నిధిలోనికి వచ్చిన మమ్మలను ఈ రాత్రి మా హృదయాలతో, మా ప్రాణముతో, మా ఆత్మతో చాలా ప్రత్యేకంగా నువ్వు మాట్లాడావు ప్రభువా. భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నీవు విస్తారమైన జనమని ప్రేమించలేదు. సమస్త జనము కంటే నీవు తక్కువే కదా. అయినను నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను ప్రేమ గలవాడను, జాలి గలవాడను, దయగలవాడను, కనికరము గలవాడను. నన్ను ప్రేమించే వారి విషయములో, నా మాట మన్నన చేసే వారి విషయములో 1000 తరముల వరకు నేను కృప చూపుతానని. ఒకవేళ నన్ను ద్వేషిస్తే, నా మాట లెక్క చేయకపోతే నేను దండన కూడా విధించగలనని. అయినను నేను ప్రేమిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నేను అభివృద్ధి పరుస్తాను, నీ ఎడల కృప చూపుతాను. నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ సస్యమును నేను విస్తారంగా దీవిస్తాను. సమస్త జనము కంటే నీవు ఆశీర్వాదకరముగా ఉంటావని మాట్లాడిన మహనీయుడానికి స్తోత్రాలు. అయ్యా, ఈ రాత్రి ఒకటే నీ పాదాల దగ్గర నేను అడుగుతున్నాను. నన్ను దీవించగలిగిన ఏకైక దేవుడువు నీవు. నన్ను ఆశీర్వదించగలిగిన ఏకైక దేవుడువు నీవు. నన్నును, నా బిడ్డలను, నా కుటుంబాలను కాపాడగలిగిన ఏకైక దేవుడువు నీవు. నీ కృపలో నన్ను, నా బిడ్డలే, నా కుటుంబాన్ని దాస్తున్నావు గనుకే, కాస్తున్నావు గనుకే ఈ రోజున మేమింత క్షేమముగా ఈ భూమి మీద బ్రతకగలుగుతున్నావు నాయన. ఈ భూమి మీద ఎవరికి లేని గొప్ప క్షేమాన్ని మాకు ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు. మా కళ్ళ ముందే గొప్ప బ్రతుకులు బ్రతికి భ్రష్టులైపోయిన వాళ్ళు చాలామంది, కూటికి లేకుండా భ్రష్టులైపోయిన వాళ్ళు చాలామంది మేము చూసాం నాయన. అయ్యా, అలాంటి పరిస్థితి ఏనాడు మాకు నువ్వు రానివ్వలేదు నాయన. నిన్ను నమ్మిన తర్వాతే కడుపు నిండా అన్నం తినగలుగుతున్నాను నాయన. నిన్ను నమ్మిన తర్వాతే ఒక మంచి బట్టలు మేము కట్టుకోగలుగుతున్నాం ప్రభువా. నిన్ను నమ్మిన తర్వాతే ఏ రోగాలు లేకుండా ఉన్నామయ్యా, ఏ తెగులు రాకుండా ఉన్నామయ్యా. మీకు స్తోత్రాలు. నువ్వు చేసిన మేలులు మర్చిపోతున్నామేమో, కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నామేమో, మా నోట గర్వపు మాటలు పలుకుతున్నామేమో. దయతో మమ్మల్ని క్షమించయ్యా. ఒకప్పుడు మా స్థితి ఏంటి అనేది మేము గుర్తు చేసుకోవడానికి ఈ రాత్రి నువ్వు మాతో సూటిగా మాట్లాడావు ప్రభువా. అయ్యా, ఈ స్థితిలో ఉండడానికి కారకుడువు నీవే దేవా, నీవే దేవా. నీ కృపే నాయన. దరిద్రతలోంచి లేవనెత్తావయ్యా, కరువు కాటకాల్లోంచి లేవనెత్తావయ్యా, రోగాలు తెగుల్లోంచి లేవనెత్తావయ్యా. వెళ్ళిపోవలసిన ప్రాణాలు కూడా నువ్వు నిలబెట్టావు తండ్రి. అయ్యా, నీకు లోబడకపోతే నేను ఎవరికి లోబడతానయ్యా? నీ పాదాలు ఎదురు తగ్గించుకోపోతే ఇంకెవరి ఎదురు తగ్గించుకుంటానయ్యా? మహాప్రేమతో ప్రేమించుచున్న మమ్మల్ని లెక్కలేనన్ని సార్లు క్షమించగలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పేరిట అడిగి ప్రార్థన చేసి వేడుకొని పొందుకుని మా పరమ తండ్రి. ఆమేన్.